విశ్వాసంలో వెనుకకు జారిపోయిన వారి నిమిత్తం మనం ప్రార్థన చేద్దాం. మొదటిగా మీ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే, లేదా మీరైనా సరే విశ్వాసంలో బలహీన అయిపోతున్నారా, ఈ ప్రార్థనలు ఏకీవించండి. ఒకసారి రీడెడికేట్ చేసుకోండి. మరలా మీ జీవితంలో మరొక్కసారి ప్రభు చేతిలో పెట్టండి. ప్రభువా, నిన్ను విడిచి నేను ఏమీ చేయలేనా, ఏమీ సాధించలేనయ్యా, ఏదో చేద్దాం అనుకుని వెళ్ళాను కానీ నా వల్ల ఏం కావట్లేదయ్యా. ఆధారపడు దేవుని మీద, సంపూర్ణంగా ఆధారపడిపో, డిపెండ్ అయిపో దేవుని మీద. అలాంటి వాళ్ళంటే దేవునికి చాలా ఇష్టం. తమను తాము సమర్పించుకున్నవారంటే దేవునికి చాలా ఇష్టం. గొప్ప కార్యాలు ప్రభు నీ జీవితంలో చేస్తాడు. ప్రార్థన, విశ్వాసం నుండి వెనకకు జారిపోతున్న తిరిగి ప్రభులో వర్ధిల్లినట్లుగా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. పరిశుద్ధ మహోన్నతుడా, గొప్ప దేవానికి స్తోత్రాలు. ఇంతవరకు మీ దాసుని ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మా జీవితాలలో దేవా, మమ్మల్ని నీవు పరిశోధించే దేవుడవని మీరు జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలయ్యా. పరీక్షకు నిలిచేదిగా మా విశ్వాసం ఉండాలని మీరు కోరుకుంటున్నందుకు నీకు వందనాలు చెల్లించుకున్నామయ్యా. స్వచ్ఛమైన ప్రేమను, స్వచ్ఛమైన భక్తిని మీరు మాకు దయచేయమని కోరుతున్నాం ప్రభువా. ఎంతమంది అయితే విశ్వాసంలో వెనుకకు జారిపోయారో, విశ్వాసం సన్నగిల్లిపోతుందో వారిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా. చల్లగా అయినా నులివెచ్చగానే మేము ఉండడం నీకు ఇష్టం లేదు ప్రభువా. నీ కొరకు మండే జ్యోతులముగా, నీ కొరకు ప్రకాశించే వారముగా మమ్మల్ని ఉంచమని కోరుతున్నాం ప్రభువా. యథార్థమైన భక్తిని మాకు ఇవ్వండి అయ్యా. నిష్కళంకమైన జీవితం మాకు ఇవ్వండి ప్రభువా. మనుషుల మెప్పు కొరకు బ్రతికే బ్రతుకు కాదు, కానీ నిన్ను మెప్పించే జీవితం మాకు ఇవ్వండి ప్రభువా. యథార్థముగా నీతో బ్రతికే జీవితం మాకు దయచే ప్రభువా. నోవహు ఆనాడు ఏ విధంగా నీ నుండి మంచి సాక్ష్యం పొందుకున్నాడా ప్రభువా, అట్టి సాక్ష్యం మేము పొందుకున్నట్లు మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎంతమంది తమ కుటుంబాలలో ప్రభువా నాయన, వారి బిడ్డలు, భర్తలు, భార్యలు ఒకప్పుడు విశ్వాసంలో ఉండి ఇప్పుడు లోకం వైపు జారిపోయారు ప్రభువా. లోకాన్ని ప్రేమిస్తూ లోక స్నేహాల్లో బ్రతుకుతున్నారు నాయన. వారి కొరకు ప్రత్యేకంగా మొరపెట్టుకుంటున్నాం. నీ నిత్య రాజ్య వారసులముగా మేము మా కుటుంబాలు ఉండాలని మీరు కోరుకుంటున్నందుకు స్తోత్రాలు. ఈ ఆత్మ నశించిపోవడం నీకు ఇష్టం లేదు కనుక స్తోత్రాలు ప్రభువా. వెనుకకు జారిపోయిన వారు, నీకు దూరంగా వెళ్ళిపోయిన వారు నజరేయుడైన యేసు నామములో తిరిగి వచ్చినట్లు నీవు సహాయం చేయ ప్రభువా. చిన్న కుమారుడు తిరిగి వచ్చినట్లుగా ప్రభువా, వెనుకకు జారిపోయిన వారు, పడిపోయిన వారు నీ మీద అలిగి ప్రభువా నిన్ను అపార్థం చేసుకొని నీ సంఘంలో ఏదో చిన్న చిన్న విషయాలకు ప్రభువా నీ సన్నిధి దూరమై ప్రభువా నీ జీవపు ఊటలను విడిచిపెట్టి లోకంలో తిరుగుతున్న వారిని జ్ఞాపకం చేసుకో ప్రభువా. తిరిగి నీ సన్నిధట్టుకు ఆకర్షించయ్యా. లోకము అశాశ్వతమైనదని, లోక సంబంధమైన పరిస్థితులు అశాశ్వతములని వారి గుర్తించినట్లుగా మీరు సహాయం చేయ ప్రభా. నీ కార్యములలో ప్రభా, నీ పనిలో దేవా, నీలో మేము ఎప్పటికీ ఆసక్తులముగా ప్రభా మేము కొనసాగునట్లు సహాయం చేయండి ప్రభా. మా ప్రేమను, మా విశ్వాసమును, మా భక్తిని నీవే స్థిరపరచమని కోరుతూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. స్వస్థత నిమిత్తం ప్రార్థన చేస్తాను. ఎవరికైతే స్వస్థత కావాలో మీ చేతులు ఎత్తండి. పొరలే దేవుని సన్నిధిలో ఏ రకమైన రుగ్మత, బలహీనత మీరు బాధపడుతున్నారో దేవదేవుడు, స్వస్థపరిచే దేవుడు యెహోవా రాఫా, ఆయన ఇచ్చే స్వస్థత నిమిత్తం ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మా ప్రియులు ఏ రోగములతో, రుగ్మతలతో బాధపడుతున్నారో నాయన, వారందరినీ చేతుల్లో పెడుతున్నాం ప్రభువా. ఆత్మరక్షణ ఇవ్వడానికి మొదటగా నువ్వు ఈ లోకానికి వచ్చావు. మా శరీర రోగములు, రుగ్మతలు నువ్వు భరించావు అని వాక్యంలో ఉంది ప్రభువా. అతడు పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత ఉందని. Lord, we are claiming emotional healing in the name of Jesus. We claim physical healing in Jesus' name, Lord. ప్రార్థన చేయడం మా వంతు నాయన, చేస్తున్నామయ్యా. యేసు నామములో మా ప్రియులకు స్వస్థతను మీరు అనుగ్రహించడం నాయన. ప్రతి రుగ్మత, ప్రతి బలహీనత కొట్టివేయమని కోరుతున్నాం ప్రభువా. స్వస్థపరిచువాడు నీవు నాయన. మా విశ్వాసం నీ మీద ఉంది నాయన. కార్యాలు జరిగించండి. ఎవరైతే ఉదర సంబంధ వ్యాధులతో బాధపడుతున్నారో యేసు నామములో వారికి స్వస్థత కలుగునుగాక. కిడ్నీ సంబంధ వ్యాధులతో ఎంతమంది బాధపడుతున్నారు, యేసు నామములో ఇప్పుడే వారికి స్వస్థత కలుగునుగాక. చర్మ సంబంధన వ్యాధులు, సోరియాసిస్తో ఎంతమంది అయితే బాధపడుతున్నారో యేసు నామములో ఇప్పుడే వారికి స్వస్థత కలుగునుగాక. ప్రభువా, ఎవరైతే నాయన డెంగీ ఫీవర్తో బాధపడుతున్నారో నాయన, చిన్న బిడ్డలు ప్రాముఖ్యంగా అనేక మంది హాస్పిటల్ పాలవుతున్నారు. యేసు నామములో వారి ప్లేట్లెట్ కౌంట్ పెరుగునుగాక. హల్లెలూయా. గాల్ బ్లాడర్లో ఎంతమంది అయితే స్టోన్స్ బాధపడుతున్నారో, కిడ్నీ స్టోన్స్తో ఎంతమంది అయితే బాధపడుతున్నారో యేసు నామములో వాటిని తొలగించమని కోరుతున్నాం ప్రభువా. క్యాన్సర్ కణాలను యేసు నామములో తొలగించమని కోరుతున్నాం నాయన. అక్కడక్కడ వస్తున్న లంప్స్ అండ్ బల్జ్ యేసు నామములో అణిచివేయబడును గాక. శరీరములో ఉన్న గడ్డలు యేసు నామములో కరిగిపోవును గాక. హల్లెలూయా. కనికరించి సహాయం చేయండి ప్రభువా. ఎంతమంది అయితే నాయన మెదడు సంబంధన వ్యాధులతో బాధపడుతున్నారు నాయన, యేసు నామములో వారి జీవితంలో మేలు చేయండి ప్రభువా.
మానసిక రోగాలతో ఎంతమంది అయితే బాధపడుతున్నారో వారిని ముట్టండి. హిస్టీరియాతో బాధపడుతున్న వారిని ముట్టండి నాయన. ఓ దేవ, కంపల్సివ్ డిజార్డర్తో బాధపడుతున్న వారిని కనికరించండి ఆయన, లేవనెత్తండి ప్రభువా. ఇంకెంతమంది అయితే నాయన యాంగ్జైటీతో బాధపడుతున్నారు, యాంగ్జైటీ డిజార్డర్స్ ఉన్నాయో యేసు నామములో వారిని కనికరించమని కోరుతున్నా ప్రభువా. ప్రభువా, ఎంతమంది అయితే నాయన బిడ్డలను కనిన తర్వాత వస్తున్న డిప్రెషన్, పోస్ట్ పార్టం డిప్రెషన్ యేసు నామములో బంధిస్తున్నా ప్రభువా, కనికరించి సహాయం చేయండి ప్రభువా. ఎంతమంది అయితే నాయన గుండె సంబంధ వ్యాధులు, షుగర్, బీపీ, ప్రభువా థైరాయిడ్ వ్యాధులు ఉన్నారో యేసు నామములు ఇప్పుడే వారిని ముట్టండి ఆయన. మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న కనికరించండి ప్రభువా. కీళ్ల నొప్పులతో బాధపడుతున్న స్వస్థపరచండి అయ్యా. ఓ దేవ, కనికరించి సహాయం చేయండి. ఇంటెస్టైన్స్ లో రకరకాల ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న యేసు నామములో ముట్టండి ఆయన. యేసు నామములో టీబీ నాయన స్వస్థపరచబడును గాక. హల్లెలూయా. నాయన హెచ్ఐవితో బాధపడుతున్న వారిని కనికరించండి అయ్యా. నీ కృప వారి మీద కృమ్మరించండి నాయన, బలపరచండి. స్వస్థపరుస్తానని మాట్లాడుతున్న దేవా, మా ప్రియులను ముట్టండి నాయన. ఈ మందిరంలో చేయబడుతున్న ప్రార్థనల ద్వారా ఎంతో మందిని స్వస్థపరుస్తున్నావు, మేలు చేసి నడిపించండి. యేసు నామములో స్వస్థత పొంది ఉన్నామని నమ్మి నేను స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. వివాహాల కోసం మరియు సంతానం కోసం ఎంతమంది అయితే ప్రార్థన చేస్తున్నారో వారి కోసం ప్రార్థనలు జరుగుతాయి. పెండ్లై అనేక సంవత్సరాలు పిల్లలు లేక ఎంతమంది అయితే సఫర్ అవుతున్నారో వారి నిమిత్తం ప్రార్థనలు చేద్దాం. ముందుగా వివాహాల కోసం, ఆ తర్వాత సంతానం కోసం. పరిశుద్ధానికి స్తోత్రాలయ్యా. నీకు అసాధ్యమైనది ఏది లేదు కనుక స్తోత్రాలు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని సెలవిచ్చిన దేవుడో ప్రభా, ఏకాంగులను సంసారులుగా చేసే దేవుడో మీరే కనుక స్తోత్రాలు. తగిన సమయమందు మా జీవితాల ఆశీర్వాదాలు పంపించే దేవుడో కనుక స్తోత్రాలు ప్రభా. ఏ కుటుంబాల వివాహ వయసుకు వచ్చిన కుమారులు, కుమార్తెలు ఉన్నారో ప్రభా, మరి నీ చిత్తము కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభా. లోకాన్ని ఆశించకుండా, స్వంత నిర్ణయాలు తీసుకోకుండా ఎంతమంది బిడ్డలైతే నీ సమయము కొరకు నీ వైపు ఎదురు చూస్తున్నారు ప్రభా. నీ కనికరం వారిపై చూపమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ఏ ప్రజలను సిగ్గుపడని ఎద్దు ప్రభా, వారికి తగిన యోగ్యమైన జీవిత భాగస్వాములు యేసు నామములో అనుగ్రహించబడుదురుగాక. చక్కని క్రైస్తవ కుటుంబాలుగా బిడ్డలు మీరు కట్టుమని ప్రార్థన చేస్తున్నామయ్యా. యోగ్యులైన భర్తలను, యోగ్యులైన భార్యలను నాయన బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ఏ పరలోకపు ఎలియాజరుగా మీరు ఉండండి ప్రభా. తగిన ఏర్పాట్లు, తగిన సంబంధాలు వారి ఇంటికి మీరు నడిపించమని కోరుతున్నాం ప్రభా. సహాయం చేయండి నాయన, మేలు చేయండి ప్రభా. ఎంతమంది అయితే వివాహాలై గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నారు వారిని ప్రత్యేకంగా కనికరించండి ప్రభా. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానమే అని నీ వాక్యంలో ఉంది దేవా. నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రభా. సహోదరుల యొక్క గర్భములు యేసు నామములో తెరవబడును గాక. ఆయన శ్రేష్టమైన సంతానములు, చక్కని బిడ్డలు యేసు నామములో వారికి అనుగ్రహించబడుదురు గాక. పీసీఓడితో బాధపడుతున్న వారు, థైరాయిడ్తో బాధపడుతున్న వారు, ఆయా రకాలైన హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ తో బాధపడుతున్న వారు, ఫర్టిలిటీ డిజార్డర్స్ తో బాధపడుతున్న వారు, డాక్టర్స్ ఒకవేళ కన్సీవ్ అవ్వడానికి అవకాశం లేదని చెప్పినప్పటికీ ప్రభా, ఇక అసాధ్యమైంది ఏది లేదు కనుక స్తోత్రాలయ్యా. నాయన కుటుంబాలలో వారికి ఉన్న ఆశను మీరు తీర్చండి ప్రభా. బిడ్డలను చక్కగా వారు కలుగునట్లు మీరు సహాయం చేయండి. మేలు చేత వారిని తృప్తిపరచండి ప్రభా. అనేక సాక్ష్యాలు మేము వింటున్నాం, అందును బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. ఇంకా అనేక సాక్ష్యములు మేము విని నిన్ను మహింపరిచినట్లుగా మీ కార్యాలు జరిగించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రేమగల తండ్రి, ఎంతమంది అయితే ఆర్థికంగా సఫర్ అవుతున్నారో ప్రభువా, అప్పుల బాధలు, ఆ ఊబిల్లోంచి బయటకు రాలేక మేము చనిపోతే బెటరు, ఆత్మహత్య చేసుకున్నామా గురించి ఆలోచన చేసే వాళ్ళు ఎవరు లేరని ఎంతమంది అయితే బాధపడుతున్నారో ఒక్కసారి ఆ కుటుంబాలను కనికరించండి ఆయన. లేవనెత్తండి ప్రభువా. వడ్డీలు కట్టలేక తెచ్చుకుంటున్న సంపాదన అంతా కూడా ఆ మొదటి రోజునే వడ్డీలు కట్టేసి ఒట్టి చేతులతో ఇంటికి వస్తున్న అనేక మంది మా ప్రియులు నీ చేతుల్లో పెడుతున్నా. ఆ ఊబిలోంచి వారిని బయటికి తీసుకురండి ప్రభువా. నువ్వు ఎలా అద్భుతం చేస్తావో మాకు తెలియదు, కానీ నువ్వు చేసే దేవుడు నాయన నమ్ముతున్నాను ప్రభువా. ఆర్థిక వనరుల మీద నాయన అపవాది యొక్క ప్రాబల్యాన్ని గద్దిస్తున్నాం ప్రభువా. హల్లెలూయా. నీ ప్రియబిడలు వారి కష్టార్జితాన్ని చక్కగా అనుభవించడానికి కావలసిన కృపను వారికి దయచేయండి ప్రభువా. వ్యర్థమైన బిల్లు ప్రభువా ఇంట్లో లేకున్నట్లుగా మీరే సహాయం చేయండి. ఉద్యోగాల కోసం ఎంతమంది అయితే ప్రార్థన చేస్తున్నారో వారి మొరను ఆలకించండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన ఆయన రిజల్ట్ కోసం ఎంతమంది అయితే ఎదురు చూస్తున్నారో వారికి మేలు చేయండి ప్రభువా. ఎంతమంది అయితే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నారో ద్వారాలు తెరవండి నాయన. వీసా ప్రాసెసింగ్ హోల్డింగ్లో పెట్టి అది ఇంకా డిలే అవుతూ ఎప్పుడు అవుతుందో తెలియని పరిస్థితులు ఉన్న ఆ ప్రతి ఒక్కరిని చేతిలో పెడుతున్నాం. ఫేవరబుల్ డెసిషన్స్ యేసు నామములో వారి పట్ల తీసుకొనబడును గాక. హల్లెలూయా. ఎంతమంది అయితే నాయన న్యూ స్టార్టప్స్ కోసం ప్రార్థన చేస్తున్నారో, నాయన కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటున్నారో, న్యాయమైన వ్యాపారాల్లో మా ప్రియులు అభివృద్ధి పొందడానికి వేరే సహాయం చేయండి.
వారి ప్రతి ఇన్వెస్ట్మెంట్ని మీరు ఆశీర్వదించండి ప్రభువా. ఎంతమంది అయితే గృహాలు కట్టుకోవాలనుకుంటున్నారో, స్థలాలు నాయన కొనుక్కోవాలనుకుంటున్నారో, వారందరి జీవితాలు మేలు చేయండి ప్రభువా. గొప్ప కార్యాలు జరిగించండి, అద్భుతాలు చేయండి. క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో ప్రతి ఆదివారం అందిస్తున్న వర్తమానం ద్వారా, ప్రతి శుక్రవారం అందిస్తున్న వర్తమానం ద్వారా ప్రపంచవ్యాప్తంగా మీరు రగిలిస్తున్న ఉద్యమాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. ఇంకా ఇంకా గొప్ప కార్యాలు మీరు చేయబోతున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. వాక్య సంబంధమైన ఉద్యమంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో మా ప్రియులందరూ ఎదుగుతూ ఉండగా, బలపడుతూ ఉండగా, నీ రెండవ రాకడ కొరకు అందరూ సిద్ధపడుతూ ఉండగా నాయన మరిన్ని గొప్ప కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించండి. ప్రాబల్యంతో మేమందరం ముందుకు సాగడానికి సహాయం చేయండి ప్రభువా. మా దేశంలో చెలరేగుతున్న హింసను యేసు నామములో గద్దిస్తున్నాం ప్రభువా. నీ సువార్తకు ద్వారాలు తెరవబడును గాక. హల్లెలూయా. నీ మీద ఆధారపడిన ఆయన, నీ వైపు చూస్తూ విశ్వాసంతో ప్రారంభించబడిన ప్రతి సంఘాన్ని, ప్రతి పరిచర్యను విశేషంగా మీరు దీవించండి ప్రభువా. నామకార్థపు సంఘాల్లో ప్రభువా ఉద్యోగాన్ని తీసుకురమ్మని కోరుతున్నాం ప్రభువా. రాజకీయాలు పెరిగిపోతున్న సంఘాలు, దెబ్బలాటలు, గందరగోళాలతో ఉన్న సంఘాలు యేసు నామములో నాయన ఉద్యోగాన్ని చూచినట్లుగా వారిని మీరే కనికరించమని కోరుతున్నాను. ఈ పరిచర్య ద్వారా వెదజల్లబడుతున్న టీవీల్లో సువార్త, సోషల్ మీడియాలో సువార్త, మ్యాగజైన్స్ ద్వారా సువార్త, వార్తాపత్రికల్లో రాస్తున్న ఆర్టికల్స్ ద్వారా లక్షలాది మంది ప్రజలు సువార్తను చదువుతూ ఉండగా ప్రభువా గొప్ప ద్వారాలు తెరవండి. నువ్వు సత్య దేవుడు అని, మా అందరి కోసం శిలువలో మరణించిన దేవుడు అని, ఓ దేవా, మరణాన్ని జయించిన వారిని ప్రతి ఒక్కరు గుర్తించినట్లు మీరే సహాయించండి. ఈ పరిచర్య కోసం ప్రార్థన చేస్తున్న వారిని దీవించండి అయ్యా. సహకరిస్తున్న ప్రతి గుప్పిలి నూరంతలుగా నింపబడునుగా కానీ ప్రకటిస్తున్నాం ప్రభువా. బలపరిచి కృపలో వాడుకుని అద్భుతాలు చేయండి అయ్యా. మహిమతో మీరు నింపండి. లార్డ్ ఫిల్ us with your glory. నీ మహిమ లేకపోతే ఏమీ లేదు నాయన. మేము ఒట్టివారం ప్రభువా, మట్టివారం నాయన. ఈ మంటి ఘటములో నీ ఐశ్వర్యాన్ని నింపి నువ్వు నిలబెడుతున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. మా ప్రియులు ఎంతమంది అయితే నేను ఎందుకు పనికిరాను, నేను దేనికి పనికిరానని బాధపడుతున్నారో అలాంటి వారిని మీరు వాడుకోండి అయ్యా. నిలబెట్టండి నాయన. ఆత్మవరములతో ఫలములతో నింపండి నాయన. గొప్ప కార్యాలు జరిగించి నడిపించండి. మా ఆత్మీయ తల్లిదండ్రులను బట్టి నేను స్తుతిస్తున్నాను. వారి ప్రార్థనలు, వారి త్యాగము, నీ సేవలో వారి పడిన శ్రమలు ఈరోజు సంగమంగా మేమందరం నీలో ఇంతగా వర్ధిల్లడానికి ప్రభువా, మేమందరం నాయన నీ మార్గంలో నడవడానికి ఆత్మీయ తల్లిదండ్రులకు మీరు ఇచ్చిన దర్శనాన్ని బట్టి, పిలుపును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సంఘములో ఉన్న పెద్దలు, వృద్ధులు, నాయన చిన్న బిడ్డలు, యవనస్తులు ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఈ శుక్రవార ప్రార్థనలో మేము చేసిన ప్రతి ప్రార్థన మీరు అంగీకరించి జవాబును దయచేసినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామం పేరిట ఈ మా మనవులన్నీ కృపా సింహాసనం దగ్గర యేసు నామంలో సమర్పించి పొంది ఉన్నాము తండ్రి.